పోకడాలు పోయి ప్రకృతిని ప్రశ్నించేలా మారితే ఎలా ఉంటుంది? 23 ఏళ్ల అనాయలాగా ఉంటుంది. మరి ఎవరి అనాయ? ఈ అనాయ అబ్బాయా అమ్మాయా? పైన 25 వయసులో పరవలు తొక్కే ఉత్సాహంతో ప్రపంచాన్ని జయించాలనే విజయ ఆకాంక్షతో రగిలిపోతున్న ఓ యువకుడు అకస్మాత్తుగా యూటర్న్ తీసుకున్నాడట. మరి ఈ యూటర్న్ అనేది కెరీర్ కు సంబంధించిందేనా, లేక తన ఉనికినే మార్చుకొని ప్రపంచానికి తనలోని రెండో కోణాన్ని చూపించాలని ఎందుకు తాపత్రయపడుతున్నాడు? ఇప్పుడైతే ఆ యువకుడికి 23 ఏళ్లే. అంటే గడిచిన వయసు కొంతే, కానీ గడవాల్సిన వయసు మాత్రం చేయాల్సిన ప్రయాణం ఇంకొన్ని ఏళ్లు మిగిలి ఉంది. తనలోని అసలు కోణాన్ని మరింతగా పదును పెట్టి ప్రపంచమంతా తన వైపే తిప్పుకోవాలని ఆ యువకుడు ఎందుకు అనుకున్నాడు? ఇప్పటికైతే దానికి జవాబు లేదు. కానీ తాను చేసిన ప్రయత్నానికి మాత్రం రిజల్ట్ కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తోంది. 1990లో ఓ తెలుగు సినిమా వచ్చింది. జంబలకిడి పంబ పేరుతో వచ్చిన ఆ సినిమా తెలుగు ప్రజానికి నవ్వుల్లో ముంచెత్తింది. ఆడవాళ్ళంతా మగవాళ్ళుగా మారిపోయి, మగవాళ్ళంతా ఆడవాళ్లపై మారిపోయి పురుష పుంగులను ఓ ఆట ఆడించడం వంటి సినిమా బాగా రక్తి కట్టించింది. ఆడవాళ్ళంతా మగవాళ్ళైతే, మగవాళ్ళంతా ఆడవాళ్ళైతే ఎలా ఉంటుందనేది అసలు కథ. అయితే జంబలకిడి పంబ సినిమా చూస్తున్నంతసేపు నవ్వుకుంటాం, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆ విధంగా మారిపోయిన ట్రాన్స్జెండర్లను చూసి నవ్వుకోలేం. ఎందుకంటే అప్పట్లో ట్రాన్స్జెండర్లకు ఇప్పుడున్నంత గుర్తింపు కానీ ఆ దిశగా ఆలోచించేవారు కానీ అతి తక్కువ మంది. లక్షల్లో ఒకరిగా ఉండేవారంట ఆ రోజుల్లో. కానీ ఇప్పుడు మాత్రం ట్రాన్స్జెండర్లకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. అంతర్జాతీయ వివిధ దేశీయ చట్టాలు ట్రాన్స్జెండర్లకు ప్రత్యేక హక్కులు కల్పిస్తున్నాయి. న్యాయస్థానాలు కూడా వికలాంగుల మాదిరి వారి హక్కుల కోసం అనేక తీర్పులు ప్రకటిస్తున్నాయి. ఇలాంటి క్రమంలో భారత సంతతికి చెందిన ఓ 25 ఏళ్ల లోపు కుర్రాడు ఇప్పుడు ప్రపంచ స్థాయి సెలబ్రిటీగా మారిపోతున్నాడు. అతనే ఆర్యన్ అలియాస్ అనయ్య. ఆర్యన్ బంగర్ ఇతను మాజీ ఇండియన్ క్రికెటర్ సంజయ్ బంగర్ కొడుకు. ఇప్పుడు అనయ్య బంగర్ గా పేరు మార్చుకున్నాడు. పేరు మాత్రమే కాదు, ఆయన లింగ మార్పిడి చికిత్స చేయించుకున్నాడు. యువకుడిగా ఉన్న ఆర్యన్ యువతిగా మారిపోయాడు. కాదు యువతిగా మారిపోయింది. ఇప్పుడు అతనికి స్త్రీలింగమే తొలగించి సంబోధించాల్సి వస్తుంది. ఆర్యన్ కు ఎందుకు ఎప్పుడు ఇలాంటి ఆలోచన వచ్చిందో తెలియదు, కానీ క్రికెట్లో మంచి పర్ఫార్మెన్స్ కనబరుస్తున్నప్పుడే ఏదో శుభముహూర్తానైనా ఆయన మెదడులో ఓ విపరీతమైన ఆలోచన కలిగింది. ఇలా సాధారణంగా ఉంటే ఎలా అని అనిపించిందో, లేకో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా వెలితి కనిపించిందో తెలియదు, కానీ సరికొత్త అనుభూతులు పొందాలని అనుకునే క్రమంలో లింగ మార్పిడి చేయించుకోవాలనే బుద్ధి పుట్టింది. గత కొద్ది నెలలు వారాల ట్రీట్మెంట్ ఫలితంగా ఆర్యన్ కాస్త ఇప్పుడు సంపూర్ణమైన యువతిగా మారిపోయాడు. ఇందుకోసం ఆరోగ్యపరంగా చాలా సవాళ్లే ఎదుర్కోవాల్సి వచ్చిందట. అనుకోని అవాంతరాలు ఎదురయ్యే ప్రమాదాలు కూడా సంభవించాయంట. అయినా మొక్కువోని దీక్షతో తాను అనుకున్న లైంగిక తీరాలకు చేరుకోవాలన్న సంకల్పం ముందు తన ముందున్న సవాలు చిన్నవిగా అయిపోయాయి. గత ఆగస్టులో అనయ్య తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో తన ఫీలింగ్స్ ను ఎంతో లోతుగా ఎక్స్ప్రెస్ చేయడం విశేషం. కొన్ని వారాల పాటు హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ జరిగిన తర్వాత శరీరంలో నిదానంగా మార్పులు చోటు చేసుకోవడం కనిపించాయట. మగ లక్షణాలు క్రమంగా అదృశ్యమవుతూ ఆడ లక్షణాలు ఊబికి రావడం మొదలయ్యాయట.
అయితే శరీరంలో మార్పులు జరిగే క్రమంలో అనేక ఆరోగ్యపరమైన అవస్థలు కూడా సంభవించాయని ఆయన పేర్కొంది. తను క్రికెట్ ఆడుతున్నప్పుడు ఎంత బలంగా ఉండేవాడో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఆ బలం తగ్గిపోవడానికి ఫీల్ అయ్యానని, మగవాళ్లు మాదిరి వ్యోకించిన కండరాలు కాస్త సంకోచిస్తూ బలహీనపడుతూ మృదుత్వాన్ని సంతరించుకోవడం మొదలైందని చెప్పుకొచ్చింది. అయితే మునుపటి బలాన్ని కోల్పోయినా అంతకన్నా ఎక్కువ ఆనందాన్ని మాత్రం పొందుతున్నానని చెప్తుంది అనయ. బాడీ మారుతున్న కొద్దీ తనను తొలుస్తున్న వెలితి కాస్త మారిపోయిందని ఎంతో ఆనందంగా చెప్తూ ఉండడం విశేషం. అయితే ట్రీట్మెంట్ తీసుకుని పూర్తి యువతిలా మారిపోయిన అనయ తన రెండో ప్రస్థానం ఇప్పుడిప్పుడే మొదలైందని, కానీ ఇంకా ఎంతో దూరం ప్రయాణం చేయాల్సి ఉందని చెప్తోంది. ట్రీట్మెంట్ ఫలితాన్ని తన శరీరం పొందుతున్న కొద్దీ ప్రతి దశలో జరిగే మార్పును తాను ఆస్వాదిస్తున్నానని అంటోంది. శరీరంలోని ప్రతి కోణంలో జరిగే మార్పుతో తాను మరింతగా ఆనందంగా ఉన్నానని చెప్తుంది అనయ. అనయ తండ్రి సంజయ్ బంగర్ ఇండియా తరఫున ఆడిన మంచి పేరున్న క్రికెటర్. సంజయ్ బంగర్ 12 టెస్టులు, 15 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడారు. అయితే తండ్రిని చిన్నప్పటి నుంచి ఎంతో దగ్గరగా చూసిన ఆర్యన్ అచ్చం తండ్రిలాగే తాను కూడా మంచి క్రికెటర్గా రాణించాలని, తన దేశానికి పేరు తీసుకురావాలని కలలు కన్నాడు. తాను క్రికెటర్గా రాణించేందుకు తండ్రి సహకారం కూడా ఎంతో లభించింది. ప్రతిరోజు ప్రాక్టీస్ కోసం ఆర్యన్ను గ్రౌండ్కు తీసుకెళ్లడం, తనతో పాటు నెట్లో ప్రాక్టీస్ చేయించడం వంటివి దగ్గరుండి చేయించారు. తన అనుభవంతో ఆటలో అనేక మెలకువలు నేర్పించారు. అటు ఆర్యన్ కూడా తండ్రిని మించిన ఆటగాడిలా తయారవ్వాలని కలలు కన్నాడు. ఆటలో తండ్రి ప్రతి కదలికలను ఒంట పట్టించుకున్న ఆర్యన్ తండ్రి అంకిత భావాన్ని బాగా ఆకలింపు చేసుకున్నాడు. అంతటి అంకిత భావం ప్రదర్శిస్తే తాను కూడా అద్భుతమైన క్రికెటర్గా పేరు తెచ్చుకోవడం ఖాయమని భావించాడు. 24 గంటల్లో దాదాపు 18 గంటలు క్రికెట్నే ఆశించాడు. ఇవన్నీ ఆర్యన్ స్వయంగా చెప్పుకోవడం గమనించాలి. మాంచెస్టర్లో ఉంటున్న ఆర్యన్ అక్కడి ఇస్లాం జిమ్ఖానా అని లోకల్ క్రికెట్ క్లబ్ కు ప్రాతినిధ్యం వహిస్తూ ఆడేవాడు. ఎక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ ఆర్యన్ కాస్త అనయాగా మారిపోయాడు. ఈ మేకర్ సోషల్ మీడియాలో తన జర్నీ గురించి, తదుపరి అధిగమించాల్సిన మైలురాళ్లను గుర్తించి ప్రస్తావించడం విశేషం. తాను ఎంతోగానో ఇష్టపడిన క్రికెట్ కు పూర్తిగా దూరం అవ్వాల్సి వస్తుందని ఊహించలేదని ఒకంత బాధను కూడా అనయ వ్యక్తం చేస్తుంది. మరి దీన్ని బట్టి ఆర్యన్ కు చిన్నప్పటి నుంచే ఫీమేల్ ఇంటెన్సిటివ్ ఉందని భావించలేమని అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. అతను ఎదిగి వచ్చాక ఏదో ఒక సందర్భంలో ఇలాంటి ఆలోచన మొదలై ఉండవచ్చని అంటున్నారు. మాంచెస్టర్లోని ఇస్లామిక్ జిమ్ఖానా క్లబ్ కోసం క్రికెట్ ఆడాడు ఆర్యన్. ఆ క్లబ్ నుంచే ఎలైట్ క్రికెట్ క్లబ్స్ కు ఆడాలని ఎప్పుడో సంకల్పించుకున్నాడు. కానీ ఆయన ఆలోచన ఎప్పుడో మారిందో, ఎలా మారిందో తెలియదు కానీ ట్రాన్స్జెండర్ గా మాత్రం మారిపోవాల్సి వచ్చింది. అయితే ట్రాన్స్జెండర్లకు మిగతా అందరిలాగే ఉద్యోగ అవకాశాలు, క్రీడా పోటీల్లో అవకాశాలు ఇవ్వాలని పలు దేశాల కోర్టులు ఇప్పటికే తీర్పులు చెప్పాయి. మరికొన్ని కోర్టులు కూడా ట్రాన్స్జెండర్ల పట్ల సానుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ ఐసీసీ వంటి ఎలైట్ క్రికెట్ సంస్థలు మాత్రం పురుషపత్యం నుంచి మహిళగా మారిన ట్రాన్స్జెండర్లకు మహిళా క్రికెట్లో అవకాశం కల్పించడాన్ని నిషేధించింది. సో వారు అటు పురుషుల క్రీడల్లోనూ ఇటు మహిళల క్రీడల్లోనూ ఆడే ఛాన్స్ కోల్పోయారు. కానీ కొన్ని చిన్న దేశాల్లో మాత్రం ఇలాంటి ట్రాన్స్జెండర్లకు ఆడే అవకాశం ఉందట. అయితే అది ప్రపంచ స్థాయి ఆటలతో పోలిస్తే పెద్ద స్థాయి ఏమీ కాదని అంటున్నారు. మరి ఐసీసీ ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలేంటి?
ఐసీసీ ఏమంటుందంటే లింగ మార్పిడి ద్వారా మహిళగా మారిన పురుషులు సాధారణ మహిళ కన్నా శారీరకంగా దృఢంగా ఉంటారు. వారు ఎంత లింగ మార్పిడి చేసుకున్నా పుట్టుకతో పురుషులే కాబట్టి వారి మజిల్స్ పర్ఫార్మెన్స్, మజిల్స్ మాస్, బోన్ డెన్సిటీ వంటి అంశాలన్నీ మహిళల కన్నా పటిష్టంగా ఉంటాయి. అలాంటి వారితో సహజమైన మహిళలకు పోటీ పెడితే అలాంటి ఆటలు ఫెయిర్నెస్ కోల్పోతాయి అని వాదిస్తుంది. అంటే ఇలా లింగ మార్పిడి చేసుకున్న పురుషులకు సహజమైన మహిళల కన్నా అడ్వాంటేజెస్ ఉంటాయని ఐసీసీ బల్లగుద్ది చెప్తుంది. అందుకే ట్రాన్స్జెండర్లను ఎలైట్ క్రికెట్ క్లబ్లో ఆడే ఛాన్స్ నుంచి తప్పించినట్లు పేర్కొంది. అయితే అనయ మాత్రం తన శరీరంలో ఎన్నో మార్పులు వచ్చాయని, తన కండరాలు పటుత్వం కోల్పోయాయని, కరుత్వం స్థానంలో కోమలత్వం చోటు చేసుకుందని చెప్తున్నా ఆమె అభిప్రాయాలకు ఐసీసీ విలువ ఇవ్వడం లేదు. ఖచ్చితంగా స్త్రీ పురుషుల పట్టుకలో ఉన్న శారీరక తేడాలు లింగ మార్పిడి చేసుకున్నప్పటికీ ఎంతో కొంత శాశ్వతంగా కొనసాగుతాయని నమ్ముతోంది. అందుకే అనయ బంగర్ ఇక తనకు ఇష్టమైన క్రికెట్ను శాశ్వతంగా వదులుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. హార్మోన్ రిప్లేస్మెంట్ వల్ల బలం తగ్గిపోతుందని, అథ్లెటిక్ ఎబిలిటీస్ కోల్పోతారని, మజిల్ పవర్, మజిల్ మెమోరీ తగ్గిపోతాయని నిపుణులు కూడా చెప్తున్నారు. అయితే ఈ థెరపీ అనేది ఒక్కొక్కరి మీద ఒక్కొక్క రకంగా ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు. సాధారణంగా 3 నెలల్లో థెరపీ పూర్తవుతుందని, అయితే శరీరం మీద అనంతర పరిణామాలు పూర్తిగా సెటిల్ అవ్వడానికి చాలా రోజులు పడుతుందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. శరీరం ఫిట్నెస్, హార్మోన్ స్ట్రెంగ్త్, ట్రీట్మెంట్ కు సంబంధించే తీరును బట్టి కొందరికి కొన్ని వారాల్లోనే అంతా సదురుకుంటుందని చెప్తున్నారు. ఇక స్టార్ట్మెంట్ హార్మోనల్ ట్రీట్మెంట్ కు 1 నుంచి 5 ఏళ్ల వరకు జరుగుతుందంట. ఇంకొందరికి మాత్రం ఇంకా ఎక్కువ కాలం పడుతుందట. ఇక ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి లింగ మార్పిడి చికిత్సలు అనేకం జరుగుతున్నాయి. వ్యక్తి స్వేచ్ఛకు ప్రాధాన్యత పెరిగిన దృష్ట్యా ఎవరైనా ఎలాగైనా ఉండవచ్చనే అంశానికి క్రమంగా చట్టబద్ధత ప్రవహిస్తుంది. అనేక దేశాలు కూడా ఇందుకు ప్రయారిటీ ఇస్తున్నాయి. దేశీయ చట్టాల్లోనూ అనేక సవరణలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని దేశాలైతే వారి కోసం రిజర్వేషన్లను కూడా కల్పిస్తున్నాయి. అయితే పుట్టుకతో థర్డ్ జెండర్ గుణాలు ఉన్నవారు సమాజంలో ఒక రకమైన చిన్న చూపుకు, వివక్షకు గురవుతున్నారు. కానీ ఏ వైకల్యము లేకపోయినా కేవలం ఇష్టపూర్తిగా జెండర్ చికిత్స చేయించుకున్న వారు మాత్రం చట్టబద్ధంగా తమకు ఉన్న హక్కుల పరిధిలో ట్రీట్మెంట్లు చేయించుకుంటున్నారు. కేరళలో గతేడాది లింగ మార్పిడి చేయించుకున్న ఓ జంట ఏకంగా బిడ్డను కూడా కనేసింది. అప్పట్లో వారి అంశం వైరల్ గా మారింది. అది ప్రపంచంలోనే తొలి కేసుగా, అది కూడా భారత్ నుంచి రికార్డులకు ఎక్కడం ఒక హాట్ టాపిక్ గా మారింది. లింగ మార్పిడి చేయించుకోవడం వరకు ఓకే, కానీ లింగ మార్పిడి చేయించుకున్న జంట బిడ్డను కనడం మాత్రం తీవ్రమైన చర్చనీయాంశంగా మారింది. వారు కూడా కేవలం తమ ఇష్టాల మేరకే, వారి ఆర్థిక పరిస్థితులు సహకరించకపోయినా స్థానిక పాలక వ్యవస్థలను అప్రోచ్ అయ్యి హార్మోన్లను మార్చుకున్నారు. వారి జెండర్స్ కూడా మారిపోయాయి. యువకుడు కాస్త యువతిగా మారి గర్భం దాల్చడం సంచలనం రేపింది. ఇక వారు బిడ్డను కన్న తర్వాత పోషణం కోసం కానీ, చికిత్స కోసం కానీ అయ్యే ఖర్చును కేరళ ప్రభుత్వమే భరించాలని ఆదేశించడం మరో విశేషం.